కవిత గారు ఒక అందగత్తె, యంగ్ ఏజ్లో ఇండస్ట్రీకి వచ్చారు. చాలామంది మిమ్మల్ని ప్రేమించుంటారు కదా, మీరు కూడా చాలా మందిని ప్రేమించుంటారు. అలా ఎప్పుడు జరగలేదా? అంటే మనసు పడడం సహజం కదండి, అది నేను మానవ సహజం. సూపర్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఆ, కుదరలేదు. బాబీ సినిమా చేసేటప్పుడు చూసినప్పుడు రిషి కపూర్కి పెళ్లి చేసుకో, లవ్ స్టోరీ చూసినప్పుడు కుమార్ గౌరవ్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా, కృష్ణ గారి సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకున్నా. అబ్బా, చాలా అందగారండి కృష్ణ గారు. నేను కృష్ణ గారు ఫ్యాన్ చాలా. పిచ్చి, నేను పిచ్చి. అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నేను చెప్పిన మాట విని విజయ నిర్మల గారు నన్ను హీరోయిన్గా పెట్టారు ఆయన పక్కన. ఓహో. పెట్టి, ఏ కవిత ఇట్రా, క్రష్ ఉంది కదా నీకు, పో లవ్ సీన్ ఉంది, దున్నే. అదంటే అందరు హీరోస్తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని. నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణ గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది. ఇలాగే ఉండిపోయింది, స్టిఫ్గా ఉండిపోయేదాన్ని. ఏ కవిత, ఆవిడ కవిత అంటారు, ఎందుకని అడగండి, కోతి అంటారు. కవిత అంటే అర్థం తెలుసా? వచ్చేస్తున్నావు పిలిస్తే అన్నారు. కవిత అని అంటే వస్తున్నాను. ఏమని పిలిచాను? మీరు కవిత అన్నారా? అదే సరిగ్గా వినాలి, కవిత అన్నాను నేను అంటారు. నీ కవిత అంటే అర్థం తెలుసా అన్నాడు. తెలీదు. కోతి. అయితే మీరు నన్ను కోతి అంటున్నారంటే అది కాదు, దానికి ఇంకో పేరుంది, అల్లరి. అదే కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తున్నా. మొత్తం ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణ గారితో నేను హీరోయిన్గా చేశాను. ఎప్పుడు అయింది 5 నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు. మేబీ అది గౌరవం అనుకోవచ్చు. ఆయనకు అంత పిచ్చుందని ఆవిడ చెప్పారుగా, ఆవిడ నా ముందే చెప్తున్నారు. మీరంటే పిచ్చి, ప్రాణం, మీ ఫ్యాను, మీ అభిమాని. ఆయన ఊరికి అవునా అవునా అనేవారు, అంతే అంతే కదా. ఆయన మితభాషి, ఆయన చాలా మితభాషి కాబట్టి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఎక్సలెంట్. కానీ మిగతా హీరోలు అందరూ కూడా మంచిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవారా? మీరంటే భయపడేవారా? మీరంతా కలిసిపోతారు, లేకపోతే మన ఇంటి అమ్మాయి అని కలుపుకుపోయేవారా? ఏమో మరి, నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను, ఇంక్లూడింగ్ సుధాకర్ కానీ, ఈశ్వర్రావు గారు కానీ, నరసింహరాజు గారు కానీ. ఐ కాంట్ రిమెంబర్ ఈవెన్. మీకెందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా? గరిటకాడ అంటారు, గరిటకాడ లాంటి జడ అంటే టైట్గా జడ వేశారు మీ క్యారెక్టర్స్కి. కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు, టీవీలో వచ్చే సినిమాలు చూసి అనుకునే నేను ఎక్కువ విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్గా జడేసేవారు. ఇప్పుడు చూడండి వదులుగా వేసుకున్నారు, ఎంత మామూలుగా టైట్గా. అది మీ డెసిషనా లేకపోతే కాస్ట్యూమ్లో? లేదండి, డైరెక్టర్. మీ అమ్మాయిని అవుతుంది. డైరెక్టర్స్ గెటప్స్. ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను. ప్రెసిడెంట్ పేరంలో తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకున్నాను అనుకున్నారు. ఒరిజినల్ హెయిర్, బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్. నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వరకు ఉంటుంది. ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది. నేను 2 కలిపి 2 జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది. సపోజ్ 2 కలిపితే ఇంత వెడల్పు అయిపోతుంది జడ. అంత ఒత్తు హెయిర్ అనమాట, ఇంత పొడుగుండేది. ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు. మోడ్రన్ వచ్చేటప్పటికి మా హెయిర్ డ్రెస్సర్స్ రోజు అది కట్ పండుగని చొల్లి, అదే చెప్తున్నా, అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము, ఇంతవరకు కట్ చేయమా, ఇంతవరకు కట్ చేయమా, పోనీ ఇంతవరకైనా కట్ చేయమా అంటే ఇంకా నేను ఏడుపు, నాకు సినిమాలే వద్దు, నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను, నా జుట్టు కట్ చేయొద్దు, ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగు ఉండకూడదు, గొడవ పెడితే నాకు దండం పెట్టి మా హెయిర్ డ్రెస్సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్ వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టేవారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఇంత ఎత్తుంటాయి, ఎందుకంటే లోపల అంత జుట్టు. సో బట్ నేను ఎప్పుడు కూడా నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే, కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు. దాసరి నారాయణరావు గారి సినిమా ఒక్క ప్రేమాభిషేకం, అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్రరావు నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు, మా కంటికేమో మా ఆనట్లేదు అనేవారు. ఇట్స్ ఓకే, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్. కరెక్ట్. సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్.
యు ఆర్ కంప్లీట్లీ మీ స్పేస్ మీకుంది. అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకోసం. ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు. ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి. కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళాసుందరి అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది. అలాగే నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మయ్య హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను. అప్పుడు నాకు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు. ఐఎమ్ సో ఇన్నోసెంట్. సో లంగా ఓణి వేసుకున్నాను ఆ రోజు. లంగా ఓణి అంటే నాకు 14 years ఉంటాయి. లంగా ఓణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు, తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐ బ్లెస్ కవిత అని చెప్పారు. అమేజింగ్. అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు, వాళ్ళ అమ్మగారు తను అడిగారు, మీకు ఆయన ముందే తెలుసు అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి అన్నారు. ఆయన ఇంతమంది అవార్డీస్లో ఆయన నా పేరు మాట్లాడారు అని చెప్పి. బట్ ఆ టైంలో నాకు అది తెలీదు. ఈరోజు రాష్ట్రపతి నా గురించి మాట్లాడితే దెన్ ఐ విల్ బి హిట్టింగ్ ద స్కై. ఆబ్వియస్లీ